థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ రాజకీయ ప్రదక్షిణలు హీట్ పెంచుతున్నాయి. నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు తడి బట్టలతో ప్రమాణం చేస్తే ఈ రోజు బీజేపీ నేతలు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. కుడా ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంపై నిన్న చైర్మన్ వర్సెస్ మాజీ చైర్మన్ పరస్పర విమర్శలు చేసుకున్నారు. తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయడానికి వచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు రాజకీయ స్వార్థం కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పసుపు నీళ్లతో చల్లి శుద్ధి చేయడానికి ప్రయత్నించారు. బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా రాష్ట్ర పాలన ఉంటున్నామా అర్థం అవట్లేదు. కుడా ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంపై నిన్న చైర్మన్ వర్సెస్ మాజీ చైర్మన్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయడానికి వచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు రాజకీయ స్వార్థం కోసం అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని బీజేపీ నేతలు శుద్ధి కార్యక్రమం నిర్వహించడానికి వెళ్లారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఒకవైపు రాష్ట్ర రాజధానిలో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంటే ఇంకొక వైపు ఓరుగల్లు కేంద్రంగా పరస్పర విమర్శలు, ఇంకొక వైపు వివాదం ఇక్కడ కొనసాగుతుంది. భూముల వివాదం, వేలం వివాదం అనేది కొనసాగుతుంది. సో వేలం వివాదం నేపథ్యంలో పరస్పర విమర్శలు చేసుకున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిన్న ఈ వేలం పాటలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేసిన నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయం సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేయాలని చెప్పి ఇద్దరు సవాలు విసుకున్నారు. ఈ సవాళ్ళ నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి మాజీ కూడా చైర్మన్ వర్సెస్ తాజా కూడా చైర్మన్ ఇద్దరు కూడా నిన్న చేరుకోవడం జరిగింది. తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నిన్నటి నుండి హైటెన్షన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వీళ్ళ రాజకీయ విమర్శలకు విభేదాలకు భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఆలయం శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి బీజేపీ శ్రేణులు ఆలయం లోపలికి వెళ్లి పసుపు నీళ్లు చల్లే ప్రయత్నం చేపట్టారు. ఈ క్రమంలో ముందస్తుగా మోహరించినటువంటి పోలీసులు ఇక్కడ బీజేపీ శ్రేణులను అడ్డుకొని వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిన్నటి నుండి కూడా ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఈ విధంగా పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. యక్షణమైన ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు భద్రకాళి అమ్మవారి ఆలయం సాక్షిగా సవాళ్ళు, అదేవిధంగా వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారాలు చేయాలని చెప్పి కూడా సవాళ్ళు విసురుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం